2026-27 కేంద్ర బడ్జెట్ భారతదేశ ఆరోగ్య వ్యవస్థను సామర్థ్యం, నైపుణ్యం మరియు దృఢత్వంతో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాబోయే 5 ఏళ్లలో 1 లక్ష మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ను చేర్చుకోవాలని, అలాగే 1.5 లక్షల మంది కేర్ గివర్లకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తల సమూహాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాల్లో 5 ప్రాంతీయ వైద్య హబ్లను ఏర్పాటు చేయడం ద్వారా అత్యాధునిక వైద్య సేవలు మరియు మెడికల్ టూరిజం ను ప్రోత్సహించనున్నారు. మానసిక ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నిమ్హాన్స్ 2 ను స్థాపించనున్నారు. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని 50% పెంచనున్నారు. కొత్త ఎమర్జెన్సీ మరియు ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంటూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రజారోగ్య వ్యవస్థను వికసిత్ భారత్ లో భాగంగా తీర్చిదిద్దుతున్నారు. గత ఏడాది జాతీయ ఆరోగ్య మిషన్ కు 37,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య బడ్జెట్ లో సుమారు 38%. దీని ద్వారా 2.7 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు నియమితులయ్యారు. ప్రాథమిక వైద్య సేవలు మెరుగుపడ్డాయి. ఫలితంగా ట్రాకోమా వ్యాధి నిర్మూలించబడింది మరియు మలేరియా కేసులు 69%, మరణాలు 68% తగ్గాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వర్తిస్తుంది. ఇది రోగుల వ్యక్తిగత వైద్య ఖర్చులను 65% తగ్గించడమే కాకుండా అధిక వైద్య ఖర్చుల భారాన్ని 13.3% తగ్గించింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 64,180 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రజారోగ్య ప్రయోగశాలలు మరియు క్రిటికల్ కేర్ బ్లాకులను విస్తరిస్తున్నారు. వైద్య విద్య కోసం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద సుమారు 10,000 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 780కి పెరిగింది. దీంతో మరిన్ని యూజీ మరియు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆయుష్ మరియు డిజిటల్ హెల్త్ మిషన్ కోసం 3,992 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని ద్వారా 73 కోట్ల హెల్త్ ఐడీలు మరియు 49 కోట్ల డిజిటల్ రికార్డులు సృష్టించబడ్డాయి. దీంతో 3.6 లక్షల ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ బడ్జెట్ భారతదేశ ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసి సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.